మామ ఈరోజు మనం రీసెంట్‌గా కొన్న గేదెల కోసం మన ఇంటి దగ్గర సెక్యూరిటీగా పెట్టడం కోసం ఒక చిన్న డాబర్‌మ్యాన్ కుక్క పిల్లనైతే కొనడానికి వెళ్తున్నా. అయితే వెళ్ళే దారిలో మన జర్నీ ఎలా జరిగిందో చూపిస్తా. ఆ తర్వాత ఈ డాబర్‌మ్యాన్ కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళిపోదాం. నిజానికి మనం ఈ మధ్య కొన్న ఈ గేదెల్ని రాత్రిపూట వేరే వాళ్ళ గేదెలొచ్చి ఎలా పడితే అలా కొమ్ములతో పొడిచేస్తున్నాయి. అయితే వీటిని పొడవడానికొచ్చే గేదెలన్నీ మనం అంతా మంచి నిద్రలో ఉన్న టైంలోనే వస్తున్నాయి. ఆ టైంలో వీటిని పట్టించుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని మన గేదెలున్న ప్లేస్‌లో ఒక డాబర్‌మ్యాన్ కుక్క పిల్లని తీసుకొచ్చి పెడదామని మా పక్కూర్లో నాకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నా. అలా వెళ్తున్న టైంలో రోడ్డు పక్కనే ఒక టిఫిన్ షాప్ కనిపిస్తే ఆ టిఫిన్ షాప్ దగ్గర ఏదైనా టిఫిన్ తినేసి ఆ తర్వాత ఈ డాబర్‌మ్యాన్ కుక్కపిల్ల దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళా. కానీ ఈ షాప్‌లో ఉన్న పెద్దావిడ మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అవుతుందని చెప్పి మనకి ఎన్ని దోసెలు కావాలో అన్ని పోసుకొని తినమని చెప్పి ఈ పనంతా మనకే అప్పచెప్పింది. ఇక మనకి ఎలాగో ఇలాంటివి చేసుకొని తినడం అలవాటే కాబట్టి నాకు కావాల్సిన వరకు ఈ దోసెలన్నీ పోసుకొని మంచిగా తినడం మొదలుపెట్టా. ఇక అలా తింటూ ఉన్న టైంలో ఈ ప్లేస్ పక్కనే ఉన్న పొలాల్లో మా అల్లుడొకడు ఈ అరటిపోతున్న మొగ్గలు కోస్తూ కనిపించాడు. నిజానికి వీటిని ఫ్రై చేసుకొని తింటే వీటి రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇక పనిలో పనిగా నేను కూడా ఒక 2 అరటి మొగ్గలు కోసుకొని మెల్లిగా ఈ డాబర్‌మ్యాన్ కుక్కపిల్ల ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చేసా. అయితే ఈ డాబర్‌మ్యాన్ కుక్కపిల్ల చూడడానికి ఇలా ఉంది కానీ దీని వయసు మాత్రం కేవలం ఒక 4 నెలల 15 రోజులు మాత్రమే. కానీ దీని రేటు మాత్రం ముందుగా 9,000 అని చెప్పాడు. ఆ తర్వాత కొంచెం కొంచెం తగ్గించుకుంటూ చివరగా 6,500కైతే ఈ డాబర్‌మ్యాన్ కుక్కపిల్లని తీసుకొని మెల్లిగా ఇంటి దగ్గరకు వచ్చేసా. ఈ డాబర్‌మ్యాన్ కుక్కపిల్లని ఇంటికి తీసుకురాగానే ముందుగా ఏదైనా ఫుడ్ పెట్టి చూద్దామని చెప్పి కొన్ని బిస్కెట్లు పెట్టి చూసా. మనల్నయితే ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కొంచెం ఫాస్ట్ గానే తినేసింది. ఇక మంచిగా ఈ డాబర్‌మ్యాన్ కుక్కపిల్ల చేయాల్సిన డ్యూటీ ఏంటో దానికి అర్థమయ్యేలా కొంచెం ఓపికగా చెప్పి, ఆ తర్వాత దీన్ని రాత్రిపూట మాత్రమే మన గేదెలున్న ప్లేస్ దగ్గర వదులుదామని ఒక చెట్టు దగ్గర కట్టేసి పెట్టా. ఇక ఫైనల్ గా మన గేదెల్ని పొడవడానికి వస్తున్న గేదెల్ని మన చేతులతో కొట్టడం ఇష్టం లేక ఇలా ప్లాన్ చేసుకున్నా. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.